హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ దేశంలో చూడండి ఏ విధంగా మంచి అయితే పడుతుంది అనేది. ఇది ఇస్తాంబుల్ అండి. ఇస్తాంబుల్లో మంచి అయితే ఈ విధంగా పడుతుంది అనమాట. చాలా విపరీతమైన మంచి అయితే ఇక్కడ పడుతూ ఉంది. మీరు ఆలోచించండి ఎట్లా ఉందనేది. ఇది వర్షం మాదిరి కూడా కాదు, వేరే లెవెల్ మంచి అయితే పడుతుంది అనమాట. ఇక్కడ ఇండ్లు కూడా మీరు గమనించవచ్చు ఏ విధంగా ఉందనేది. అన్ని చక్క ఇండ్లే. లోపల ఖచ్చితంగా హీటింగ్ అయితే వాళ్ళు థర్మల్ పవర్ అయితే ఉంటుందన్నమాట. -20-25 degrees వరకు కూడా వెళ్ళిపోతుంది. చాలా చలి అనమాట. ఎట్టి పరిస్థితుల్లో వాకిళ్ళు కానీ డోర్లు కానీ తెరిచి పెట్టకూడదండి. కిటికీలు అలాంటివి తెరిచారంటే కనుక చాలా ఇబ్బంది అయిపోతుంది. లోపలికి అంతా మంచు వచ్చి పడిపోతుంది అనమాట. చాలా డేంజరస్. మీరు ఇండ్లు కూడా, మీరు కార్లు కూడా చూడండి ఎలా ఉందనేది. ఇక్కడంతా చాలా డేంజర్గా ఉంటుంది అనమాట. మంచు మనం ఒక రాత్రి అట్లా ఉన్నామంటే ఈ విధంగా ఒక 4 రోజులు పడిందంటే ఈ టైప్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మంచు కూడా వాళ్ళు తీసేసిన తర్వాత వీళ్ళు పోయేదానికి దావ అయితే ఏర్పడింది అనమాట. అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా మంచులో మునిగిపోయి ఉన్నాయండి. ఎంత రిస్క్ ఉంటుందో ఆలోచించండి. బ్రిడ్జ్లు అవి, పైన బ్రిడ్జెస్, కింద వీళ్ళు పోవడానికి రావడానికి ఇక్కడ వీళ్ళు ఇన్ని ఏర్పాటు చేశారనమాట. అంటే ఆయా గవర్నమెంట్లు వాళ్ళు అంత చొరవ తీసుకొని అక్కడ ఈ విధమైన పరిస్థితులకి చేస్తున్నారు అనమాట. మంచును మొత్తం తీసేసి సైడ్లో కొండల మాదిరికి పేరు చేశారు చూడండి. అంతంత పెద్ద బిల్డింగ్లు కూడా మీకు మంచు మధ్యలోనే ఉన్నాయి. ఎంత ప్రాబ్లం ఉంటుందో ఆలోచించండి. ఆ పైన ఉండే లైట్స్ వరకు మంచి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంత రిస్కీ ఫ్యాక్టర్ అయితే ఇక్కడ ఉంటుంది. చాలా ఇబ్బంది. ఇది మనం చూసేటప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఎంత రిస్కీ ఉందనేది. చాలా కష్టం అండి యాక్చువల్గా. దీన్ని వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో, అక్కడ ఉండే గవర్నమెంట్స్ ఎలా ఈ ఇబ్బందులను ఎంత ఫేస్ చేస్తున్నాయంటే మొత్తానికి ఒక రకంగా వండర్ అని చెప్పొచ్చు అనమాట. మనమైతే అలాంటి చోట బతికే చాలా కష్టమైపోతుంది. ఈ మంచి చూస్తే మీకేమనిపిస్తుందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.